श्रियः कान्ताय कल्याणनिधये निधयेऽर्थिनां श्रीवेङ्कटनिवासाय श्रीनिवासाय मङ्गलं मङ्गलं कौसलेन्द्राय महनीयगुणात्मने चक्रवर्तितनूजाय सार्वभौमाय मङ्गलम्। అందరికీ నమస్కారం। ఈరోజు మనం 6/7/2024 శనివారం రోజున ఉన్నటువంటి పంచాంగ వివరణ మరియు ద్వాదశ రాశి రోజువారీ ఫలితాలను తెలుసుకుందాం। ముందుగా ఈరోజు శ్రీ క్రోధినామ సంవత్సరము ఉత్తరాయణము గ్రీష్మ ఋతువు ఆషాఢమాసం। ఈరోజు నుంచి ఆషాఢమాసం ప్రారంభమైంది। శుక్లపక్షము పాడ్యమి ఈరోజు రాత్రి తెల్లవారుజామున 4:26 వరకు ఉండి తదుపరి విధియ ప్రారంభమవుతున్నది। పునర్వసు నక్షత్రం ఈరోజు రాత్రి రేపు తెల్లవారుజామున 4:47 వరకు ఉంటుంది। తదుపరి పుష్యమి నక్షత్రం ప్రారంభమవుతుంది। అలాగే అమృత ఘడియలు ఈరోజు రాత్రి 2:19 నుంచి 3:58 వరకు, వర్జము సాయంకాలం 4:27 నుంచి 6:05 వరకు, దుర్ముహూర్తం ఉదయం 5:51 నుంచి 7:35 వరకు, రాహుకాలం ఉదయం 9 గంటల నుంచి 10:37 వరకు, అలాగే సూర్యోదయం 5:51 ఉంటుంది, సూర్యాస్తమయం 6:51 చెప్పబడుతోంది। నేను చెప్పినటువంటి శుభ సమయాలను పంచాంగంలో ఉన్నటువంటి వర్జ్యాది దుర్ముహూర్తాదులను రెండింటినీ సమీకరణ చేసుకొని శుభమైన మీ కార్యక్రమాల్ని ఏర్పాటు చేసుకొని విజయవంతంగా పూర్తి చేసుకుంటారని ఆశిస్తున్నాను। మేషరాశి వారి ఫలితాలు విధంగా ఉన్నాయి। ప్రయోజనవంతమైనటువంటి ఫలితాలు: విద్య, ఉద్యోగ, వ్యాపార లాభం, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీల వల్ల జూదం వల్ల ధనప్రాప్తి, విద్యార్థులకు విద్యాలాభం, ఉద్యోగస్తులకి ఉద్యోగ లాభం, విదేశాల్లో స్వదేశంలో విద్యా, ఉద్యోగ, వ్యాపార వృద్ధి, తీర్థయాత్ర సేవన, మాతాపితృల సౌఖ్యము, సోదరులతో అనుకూలత, ఆస్తి పంపకాలు కలిసి రావడం, రుణ విమోచనం, రోగనాశనం, ఉద్యోగ లాభం, విద్యాలాభం, ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకలు, ఇసుక వ్యాపారంలోను, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణస కర్మాగారంలోను, చేనేత వస్త్ర దర్జీ పనిచేసేవారికి, మత్స్యకారులకి, రొయ్యలు చేపలు చెల్లేవారికి, పెట్రోలియం, బేకరీ, నూనె పదార్థాలకి లాభాలు, సినిమా రంగంలో వ్యాపారాల వృద్ధి, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్, ఇంటీరియర్, ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమ, ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోరుబావుతో వారికి, తోలు రెగ్జిన్ షూ పరిశ్రమలో లాభాలు, రైతన్నలకి మంచి పంట లాభాలు, పూలు, పళ్ళు, కూరగాయలు, మినపగుళ్ళు, చింతపండు, బెల్లం, మిర్చి, పత్తి పరిశ్రమ, సూపర్ మార్కెట్, కిరాణా వ్యాపారంలో అభివృద్ధి పొందుకోవచ్చు, రాజకీయ రంగంలో ఎదుగుదల, కళాకారుల క్రీడల లాభాలు పొందుకునే అవకాశం, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణోత్తమ కుల వృత్తుల వారికి జ్యోతిష్య పండితులకు అనుకూలత, ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్ వ్యాపారంలోను, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారంలోను శుభయోగాలు ఉన్నాయి। వైద్యులకి, వైద్య బృందాల వారికి న్యాయవాదులు కలిసి వచ్చే అవకాశాలు, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణానికి అనుకూలత, సోషల్ మీడియా, శాటిలైట్ల వారికి, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమలోను, నర్సరీ తోటలు, పూజాద్ర వ్యాపారంలో కూడా లాభాలు, డ్రైవర్లకి, పెయింటర్లకి, ఎలక్ట్రీషియన్కి అనుకూలమైన శుభస్థితి, విద్యార్థికి మంచి విద్యాలాభం, ప్రశాంతమైన జీవనం, అనుకున్నటువంటి కార్యసాధన, కుటుంబ వృద్ధి, వివాహ సంబంధ యోగ్యత పొందుకునే అవకాశం। ఈ రోజంతా మీకు అత్యంత అనుకూలంగా ఉంటుంది। వీరికి 2 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు। ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును। వృషభ రాశి వారికి వ్యతిరేక ఫలితాలు కనబడుతున్నాయి। విద్యా నష్టము, ఉద్యోగ నష్టము, వ్యవహార భంగము, అవమానము, తొందరపాటుతనము, లేనిపోని అనవసరపు అవాంతరాలు పొందుకోవడం, విద్యా, ఉద్యోగ, వ్యాపార నష్టాన్ని పొందుకునే అవకాశాలు, కళాకారుల, క్రీడాకారులకి తెలియనటువంటి మానసిక వేదన, రైతన్నలకి పంట నష్టం, పూలు, పళ్ళు, కూరగాయలు, మినపగుళ్ళు, చింతపండు, బెల్లం, మిర్చి, పత్తి పరిశ్రమకు నష్టాలు ఎక్కువగా ఉంటున్నాయి। లేనిపోయినటువంటి విశేషాలు, అనవసర విషయాల్లో జోక్యం చేసుకోవడం, ప్రేమ కలాపాలు మునితేరడం వల్ల ఇబ్బందులు ఎక్కువగా ఉంటున్నాయి। విద్యార్థులకు నష్టాలు, డ్రైవర్లకి, పెయింటర్లకి, ఎలక్ట్రీషియన్స్కి నష్టాలు ఎక్కువగా ఉన్నాయి। సోషల్ మీడియా, శాటిలైట్ల వారికి ఇబ్బందులు, మత్స్యకారులకి ప్రమాదం, సముద్రంలోకి చేపల వేటగా వెళ్ళకూడదు, రొయ్యలు, చేపలు చెల్లే వారికి ఇబ్బంది కలిగే సూచనలు కనబడుతున్నాయి। రైతన్నులు కాస్త పంట నష్టాన్ని పొందుకునే అవకాశం ఉంటుంది, జాగ్రత్తగా ఉండే ప్రయత్నం చేయండి। నకిలీ విత్తనాలు పెడదాం, పూలు, పళ్ళు, కూరగాయలు, మినపగుళ్ళు, చింతపండు, బెల్లం, మిర్చి వ్యాపారంలో కూడా నష్టాలు ఎక్కువ ఉంటున్నాయి। అలాగే పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమ నష్టాలు, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచ కర్మాగారం, టైల్ల వ్యాపార నష్టం, నర్సరీ తోటలు, పూజా ద్రవ్య వ్యాపారంలోను, సీనియర్ సిటిజన్స్కి, మహిళా మండలి కష్టకాలం, సోషల్ మీడియా, శాటిలైట్ల వారికి ఇబ్బందులు, విదేశాల్లో విద్యా, ఉద్యోగ, వ్యాపార నష్టం, స్వదేశంలో విద్యాభివృద్ధి ఉంది కానీ వ్యాపారపరంగా నష్టం, ప్రభుత్వ ఉద్యోగస్తులు లంచగొండులుగా పట్టుబడే అవకాశాలు ఉన్నాయి, జాగ్రత్త। కళాకారుల క్రీడల నష్టాలు, సినిమా రంగంలో వ్యాపార నష్టం, వైద్యులకు, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకు ఇబ్బందులు, రాజకీయ రంగంలో ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణం కూడా నష్టకరంగా చెప్పవచ్చు। మిత్రుల వల్ల తీవ్ర నష్టం, కన్సల్టెన్సీ మీద ఆధారపడకూడదు, మ్యారేజ్ బ్యూరో నుంచి తప్పుడు సమాచారం వచ్చే అవకాశం, ముఖ్యమైన వస్తువులు పోగొట్టుకునే అవకాశం ఉంది, జాగ్రత్తగా ఉండండి। పనికిరానటువంటి వ్యక్తులతో పరిహాసపు మాటలు, ఆడపిల్ల ఒంటరిగా వెళ్ళడం,
అనవసరమైన వ్యక్తులతో ప్రేమ కలాపాలు మునితేలడం విద్యా నష్టాన్ని, జీవిత నష్టాన్ని పొందుకునే అవకాశం ఉంటుంది, జాగ్రత్త. అలాగే విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారంలోను, ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకల వ్యాపారంలోను, ఇంటీరియర్, ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమల్లో, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన, హోటల్ వ్యాపారంలో నష్టాలు, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వములు, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకి నష్టంగా చెప్పబడుతుంది. అనుకోని ఆకస్మికమైన దుస్సంఘటనలు, చికాకులు ఎక్కువగా ఉంటున్నాయి. చాలా విపరీతమైనటువంటి భావోద్వేగాలు, ప్రతి పనిలో కూడా అసమర్థులుగా మిగిలిపోవడం, నోరు జారడం వల్ల నష్టాలు పొందుకోవడం ఎక్కువ కనబడుతుంది. చాలా జాగ్రత్తగా ఉండే ప్రయత్నాన్ని చేయండి. ఈ రాశి వారు భగవద్గీత పారాయణం 6 నుంచి 9 అధ్యాయాలు చదవడం వల్ల ప్రయోజనం. అలాగే లలిత సహస్రనామ పారాయణం, సౌందర్యలహరి పారాయణం చేయడం వల్ల ప్రయోజనం. ఎవరికైనా సరే కందులు, పెసర్లు దానంగా ఇవ్వడం వల్ల ప్రయోజనాన్ని పొందుకుంటారు. ఈ రాశి వారికి ఉదయం 9:17 నుంచి 10:36 మధ్య కాలంలో శుభ సమయంగా చెప్పవచ్చు. వీరికి 6 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. మిథున రాశి వారికి అనుకూలవంతమైనటువంటి ఆరోగ్యము, ధనయోగము, ఐశ్వర్యము, విద్యాలాభము, ఉద్యోగలాభము, విదేశీయానము, బంధులాభము, మిత్ర సౌఖ్యము, శుభవార్తా శ్రవణము, మాతాపితృల సఖ్యత, ఆస్తి పంపకాల అనుకూలతలు, సోదరులతో అనుకూలవంతమైన ఆనంద బాంధవ్యాలు, శుభకరమైన వాహన యోగము, శుభకరమైన విద్యాలాభము, ఉద్యోగలాభం, విదేశాల్లో విద్యా, ఉద్యోగ, వ్యాపార లాభం, స్వదేశంలో కూడా మంచి వ్యాపార లాభాలు, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, టైల్ల వ్యాపారంలోను, ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోరుబావుతో వారికి, ఇంటీరియర్, ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమల్లో, ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకల, ఇసుక వ్యాపారంలోను, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమలోను, నర్సరీ తోటలు, పూజాద్ర వ్యాపారంలోను లాభాలు, మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు, చేపలు చెల్లె వారికి అభివృద్ధి, రైతన్నులకి పంట లాభం, పూలు, పళ్ళు, కూరగాయలు, మినపగుళ్ళు, చింతపండు, బెల్లం, మిర్చి, పత్తి పరిశ్రమలు కూడా మంచి లాభాలు పొందుకోవచ్చు. ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి మంచి లాభాలు ఉన్నాయి. స్వదేశంలో, విదేశాల్లో ఈవెంట్స్ చేయగలిగేటువంటి సౌకర్యం బాగా కనబడుతుంది. వచ్చే మాసాలను మంచి ముహూర్తాలు ఉన్నాయి కాబట్టి తప్పకుండా ఈవెంట్స్ వారికి మంచి లాభాలు పొందుకునే అవకాశాలు, అదృష్ట యోగాలు బలంగా ఉంటున్నాయి. సోషల్ మీడియా, సాటిలైట్ జర్నలిస్టుల వారికి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, కళాకారులు, క్రీడాల అభివృద్ధి, సినిమా రంగంలో వ్యాపార లాభం, రాజకీయ రంగంలో అనుకూలవంతమైన శుభస్థితి, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి కూడా అనుకూలవంతమైన శుభస్థితి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ ఏజెంట్లకి లాభాలు, ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల ఉద్యోగ లాభం, విద్యార్థి విద్యాలాభం, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్లో కూడా లాభాలు పొందుకుని అదృష్ట యోగం. ఈ రోజంతా మీకు అత్యంత అనుకూలంగా ఉంటుంది. వీరికి 7 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. కర్కాటక రాశి వారి ఫలితాలు వ్యతిరేకంగా కనబడుతున్నాయి. విద్యా, ఉద్యోగ, వ్యాపార నష్టాన్ని, విలువైనటువంటి వస్తువులు కానీ, డాక్యుమెంట్స్ కానీ పోగొట్టుకునేటువంటి ప్రయోజనం కనబడుతోంది. కాబట్టి జాగ్రత్త. ప్రయోజనం అంటారు, పోగొట్టుకోవడం అంటారు స్వామి, అంటే పోగొట్టుకునేటువంటి దుర్యోగము అటువంటిది కలుగుతుంది. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. విద్యార్థులు కూడా విద్యా నష్టం, ఉద్యోగ భంగం, లంచగొండలుగా పట్టుబడడం, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీల వల్ల జూదం వల్ల ధన నష్టం, అనుకోని ఆకస్మిక దుస్సంఘటనలు, అనారోగ్యము, మాస్క్ తప్పక ధరించండి, సోషల్ డిస్టెన్స్ పాటించండి. అంటే ఏదో ఒక రకమైనటువంటి అంటువ్యాధులు ప్రబలే అవకాశం, అన్య స్త్రీ, అన్య పురుష పరిచయం మీకు నష్టాన్ని కలిగించడం, ఆస్తి పంపకాల అసమానతలు, కోర్టు తీర్పులు వ్యతిరేకంగా వచ్చే అవకాశం, మిత్రులే శత్రువులుగా మారే అవకాశం, స్వల్ప ఘర్షణ, ఇబ్బంది కలగవచ్చు. అయిన వారి నుంచి వ్యతిరేకత ఎక్కువగా ఉంటుంది. లేనిపోని అనర్థాలు జరిగే అవకాశాలు కనబడుతున్నాయి. విద్యా, ఉద్యోగ, వ్యాపార నష్టాన్ని పొందుకోవడం, ఇంటీరియర్, ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమ, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ ఏజెంట్లకి, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి నష్టం, చేనేత, వస్త్ర, దర్జీ పని చేసేవారికి, అలాగే మత్స్యకారులకి, రొయ్యలు, చేపలు చెల్లె వారికి ఇబ్బంది, పెట్రోలియం, బేకరీ వినిపదల నష్టాలు ఎక్కువగా ఉన్నాయి. ఈవెంట్ మెయిన్ వారికి, బోర్బాల్తో వారికి, ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకలు, ఇసుక వ్యాపారంలోను, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారం, స్వర్ణకార వ్యాపారస్తులకి, ఆటోమొబైల్, ఎలక్ట్రికల్ వ్యాపారంలో నష్టాలు ఎక్కువగా ఉంటున్నాయి. బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారంలో నష్టాలు, రసాయన కర్మాగారంలో ప్రమాదాలు ఎక్కువగా ఉంటున్నాయి. బాణసంచి కర్మాగార తయారీ వ్యవస్థలో ప్రమాదం జరిగే అవకాశం, కొంతమంది మరణానికి కూడా కారణమయ్యే సూచనలు కనబడుతున్నాయి. చాలా జాగ్రత్తగా ఉండండి. డబ్బు విషయంలో కానీ, వ్యవహార విషయంలో కానీ జాగ్రత్త. ప్రభుత్వ అధికారులు లంచగొండులుగా పట్టుబడతారు, జాగ్రత్తగా ఉండండి. డ్రైవర్లకి, పెయింటర్లకి, ఎలక్ట్రీషియన్స్కి నష్టాలు ఎక్కువగా ఉంటున్నాయి. నర్సరీ తోటలు, పూజాద్ర వ్యాపారంలో కూడా ఇబ్బందులు, విద్యా నష్టం, ఉద్యోగ నష్టం, విదేశాల్లో కూడా విద్యా, ఉద్యోగ, వ్యాపార నష్టం, వీసా సౌలభ్యత లేకుండా ఉంటుంది, జాగ్రత్త. తప్పకుండా హనుమాన్ చాలీసా పాలన చేసుకోవడం, ఎవరికైనా బీదవారికి అన్నదానం, వస్త్రదానం చేయండి, చెప్పులు దానం చేయండి, లాభం ఉంటుంది. భగవద్గీత శ్లోకాలు 7 నుంచి 13 అధ్యాయాలు చదవండి. లలితా సహస్రనామ పారాయణం, సౌందర్యలహరి పారాయణం, ఎకిరాల భరద్వాజ గారు రాసినటువంటి, మాస్టర్ రాసినటువంటి దత్త చరిత్ర పారాయణ చేయడం వల్ల ప్రయోజనాన్ని పొందుకుంటారు.
ఈ రాశి వారికి ఉదయం 9:57 నుంచి 11:27 మధ్యకాలంలో శుభ సమయంగా చెప్పవచ్చు. వీరికి 9 అంకెల అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకుని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. సింహరాశి వారికి పట్టిందల్లా బంగారంగా కనబడుతోంది. చాలా మంచి ప్రయోజనాన్ని, ప్రశాంతతని, ఆనందాన్ని, ఐశ్వర్యాన్ని, శుభయోగాన్ని, విద్యాలాభాన్ని, ఉద్యోగ లాభాన్ని, బంధుమిత్రుల సమాగమం, వివాహ సంబంధ యోగ్యత, సత్సంతాన ప్రాప్తి పొందుకోవడం, వస్తులాభము, వాహన యోగం, డ్రైవర్లకి పెయింటర్లు కలిసి రావడం, షేర్ మార్కెట్ స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టోకరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీలో చూడడం వల్ల ధనప్రాప్తి, విద్యార్థికి మంచి విద్యాలాభాలు, ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల్లో ఉద్యోగ లాభం, ప్రమోషన్లు, ఇంక్రిమెంట్లు, అనుకున్న చోటికి ఉద్యోగంలో బదిలీలు, తాత్కాలిక ఉద్యోగం పర్మనెంట్ అవ్వడం, బెంచ్ మీద ఉద్యోగం ప్రాజెక్టులో వెళ్ళడం, అనుకూలమైనటువంటి ఆర్థిక ప్రయోజనాలు, షేర్ మార్కెట్ స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టోకరెన్సీ, బిట్ కాయిన్స్ లాభాలు, డ్రైవర్లకి పెయింటర్లకి ఎలక్ట్రీషియన్ మంచి లాభాలు, చేనేత వస్త్ర దర్జీ పనిచేసే వారికి, మత్స్యకారులకి, రొయ్యలు చేపలు చెల్లె వారికి, పెట్రోలియం బేకరీ వినియోగదారులకి అనుకూలవంతమైన వృద్ధి, వ్యాపార లాభం, రైతన్నలకి పంట అనుకూలత, పూలు పళ్ళు కూరగాయలు, మినపగుళ్ళు, చింతపండు, బెల్లం, మిర్చి, ప్రతి పరిశ్రమలో కూడా మంచి లాభాలు ఉన్నాయి. ఈవెంట్ మైన వారికి, బోర్బాల్తో వారికి, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకల వ్యాపారంలో, ఎల్ఐసి, మెడికల్, గృహ మేనేజెంట్లకి, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన, హోటల్ వ్యాపారంలోను, సోషల్ మీడియా, సర్జనిస్టుల వారికి, సీనియర్ సిటిజన్స్కి, మహిళా మండలికి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి కలిసి వచ్చేటువంటి అదృష్ట యోగాలు, సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి, వృత్తి ఉద్యోగస్తులకి లాభాలు, విదేశాలకు కూడా మంచి విద్యా ఉద్యోగ వ్యాపార లాభాన్ని పొందుకోవచ్చు. ఆకస్మిక ధనప్రాప్తి ఉంటుంది. తప్పకుండా మీకు లాటరీలో చూడడం వల్ల ధనప్రాప్తి పొందుకోవచ్చును. అయిన వారి నుంచి ఆర్థిక సహకారం పొందుకునే అదృష్ట యోగం. ఈ రోజంతా మీకు అత్యంత అనుకూలంగా ఉంటుంది. వీరికి 4 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకుని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. కన్యా రాశి వారికి వృత్తి ఉద్యోగాదుల లాభాలు, విద్యా అనుకూలత, పోటీ పరీక్షల్లో ఐఎల్స్, జిఆర్ఈ టూప్ లాంటి పరీక్షలు విజయం ఖాయం, ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల్లో ఉద్యోగ లాభం, వ్యాపారపరంగా అభివృద్ధి, మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు చేపల లాభం, శుభవార్తా శ్రవణం, మాతాపితృల సౌఖ్యంతో అనుకూలమైనటువంటి అనుబంధ బాంధవ్యాలు, ఆస్తి పంపకాల అనుకూలతలు, స్థిరాస్తుల్ని పొందుకోవడం, విదేశాల్లో విద్యా ఉద్యోగ వ్యాపార లాభాన్ని పొందుకోవడం, కళాకారుల క్రీడల అభివృద్ధి, సినిమా రంగంలో మంచి వ్యాపార లాభం, రాజకీయ రంగంలో ఎదుగుదల, రైతన్నలకి పంట లాభం, పూలు పళ్ళు కూరగాయలు, మినపగుళ్ళు, సూపర్ మార్కెట్, కిరాణా వ్యాపారం మంచి అభివృద్ధి పొందుకోవడం, చేనేత వస్త్ర దర్జీ పనిచేసే వారికి అద్భుత యోగాలు, పెట్రోలియం బేకరీ వినియోగదారులు కలిసి రావడం, మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు చేపలు చెల్లె వారికి అభివృద్ధి, ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల్లో ఉద్యోగ లాభం, విద్యాలాభం, మిత్రుల సహకారం, కన్సల్టెన్సీ మీద ఆధారపడవచ్చు, మ్యారేజ్ గురించి శుభవార్త వినవచ్చు, షేర్ మార్కెట్ స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టోకరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీలో చూడడం వల్ల ధనప్రాప్తి, ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకల ఇసుక వ్యాపారంలోను, ఆటోమొబైల్, ఎలక్ట్రికల్, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారంలోను, స్వర్ణకార వ్యాపారస్తులకి అనుకూలత, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, ఎల్ఐసి, మెడికల్, గృహ మేనేజెంట్లకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి శుభయోగాలు, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన, హోటల్ వ్యాపారంలోను, ఈవెంట్ మెయిన్ వారికి, బోర్బాల్తో వారికి, ఇంటీరియర్, ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమల లాభాలు, బ్యాంకుల నుంచి లోన్ సౌకర్యాన్ని పొందుకోవడం, గృహయోగము, స్థల యోగాన్ని పొందుకోవడం, కుటుంబ సభ్యులతో అనుకూలవంతమైనటువంటి విహారయాత్రలు, వినోదయాత్రలు, విదేశీ యాత్ర పొందుకునేటువంటి అవకాశాలు కూడా పుష్కలంగా ఉన్నాయి. ఈ రోజంతా మీకు అత్యంత అనుకూలంగా ఉంటుంది. వీరికి 6 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. తులారాశి వారి ఫలితాలు అత్యంత అనుకూలవంతమైన శుభయోగం చెప్పవచ్చు. పట్టిందల్లా బంగారమే, వస్తులాభం, వాహన యోగం, సువర్ణాభరణ ప్రాప్తి, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారం అభివృద్ధి, మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు చేపలు చెల్లె వారికి అభివృద్ధి, ఆగిపోయిన పనులు పునఃప్రారంభమవడం, విద్యాలాభం, ఉద్యోగ లాభం, బంధుమిత్రులతో అనుకూలత, వివాహ సంబంధ యోగ్యత, సత్సంతాన ప్రాప్తి పొందుకోవడం, రైతన్నలకి పంట లాభం, పూలు పళ్ళు పండించే వారికి అభివృద్ధి, రాజకీయ రంగంలో అనుకూలత, కళాకారుల క్రీడల లాభాలు, సినిమా రంగంలో మంచి వ్యాపార లాభం, మినపగుళ్ళు, చింతపండు, బెల్లం, మిర్చి, పత్తి పరిశ్రమలోనూ, సూపర్ మార్కెట్, కిరాణా వ్యాపారం అభివృద్ధి పొందుకోవడం, అలాగే వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకు శుభయోగాలు, ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకల ఇసుక వ్యాపారంలోను, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన, హోటల్ వ్యాపారంలో లాభాలు, ఎల్ఐసి, మెడికల్, గృహ మేనేజెంట్లకి, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, టైర్ల వ్యాపారంలో అభివృద్ధి పొందుకోవచ్చు. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వంలో, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పని లాభాలు, మంచి ఉద్యోగ లాభం, విద్యాభివృద్ధి, ఐఎల్సి, జిఆర్ఈ టూప్ లాంటి పరీక్షల విజయం, విదేశాల్లో కూడా విద్యా ఉద్యోగ వ్యాపార లాభం, సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి, ఆకస్మికమైనటువంటి మిత్రుల సహకారం, అంటే మిత్రుల వల్ల ఆకస్మికంగా ఏదో ధనయోగం కానీ, సహాయ సహకారాలు సంపూర్ణంగా ఉండడం కానీ, ఏదైనా ఘర్షణ వాతావరణాన్ని మిత్రుల సహకారంతో దాన్ని అనుకూలంగా మార్చుకోవడం కానీ, ఆస్తి వివాదాలు అనుకూలంగా మారడం కానీ,
వృత్తి ఉద్యోగాది లాభాలు కానీ బలంగా కనబడుతున్నాయి. ఇవంతా మీకు చాలా మంచి సుఖము, సౌఖ్యము, ఆనందకరంగా చెప్పబడుతుంది. వీరికి సోషల్ మీడియా జర్నలిస్టుల వారికి కూడా లాభాలు బలంగా ఉన్నాయి. తప్పకుండా అనుకున్నది సాధించేటువంటి అదృష్ట యోగం, వృత్తి ఉద్యోగాదులు మంచి లాభాలు పొందుకునే అదృష్ట యోగం ఇదంతా మీకు అనుకూలంగా ఉంటుంది. వీరికి 3 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. వృశ్చిక రాశి వారికి నిన్నటి స్థితి మళ్ళీ పునరావృతమయ్యే అవకాశం ఉంది. అంటే నిన్న కూడా నెగిటివ్ ఫలితాలు ఉన్నాయి అనుకుంటాను, ఇవాళ కూడా కాస్త నెగిటివ్ ఫలితాలు కనబడుతున్నాయి. ముఖ్యంగా అతి ఆత్మవిశ్వాసం ఇబ్బంది కలిగించడం, నోటి దురుస్తనం వల్ల ఇబ్బందులు పడడం, ఘర్షణ వాతావరణం, ఆస్తి పంపకాల అసమానతలు, లేనిపోని అనవసరపు అవమానాలు, ఇబ్బందులు, చికాకు, గందరగోళ నిర్ణయాలు తీసుకునే అవకాశం, విద్యా ఉద్యోగ వ్యాపార నష్టాన్ని పొందుకోవడం, కళాకారుల క్రీడాకారులకి నష్టాలు, సినిమా రంగంలో వ్యాపార నష్టం, రాజకీయ రంగంలో కూడా అవమానాలు, ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోర్బాల్తో వారికి, తోలు రెగ్జరీ షూ పరిశ్రమ నష్టాలు, ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్ గాజు పరిశ్రమ నష్టాలు, విద్యార్థి విద్యా నష్టం, ఉద్యోగస్తులు లంచగొండులుగా పట్టుబడడం, మద్యపాన సేవనం వల్ల ప్రమాదం, అనాలోచిత నిర్ణయాలు, అనుకోని దుస్సంఘటనలు, సోదరుల మధ్య భేదాభిప్రాయాలు, కోర్టు వివాదాలు ఇబ్బంది కలిగించడం, మానసికమైనటువంటి వికారాలు, ఏదో తెలియని బాధ, ఆర్థికమైన ఒత్తిళ్లు ఎక్కువగా ఉండడం, తొందరపాటు నిర్ణయాలు తీసుకోవడం మీకు నష్టాన్ని కలిగిస్తుంది. కాబట్టి ఆలోచించండి, కాస్త ఆలోచన విధానంతో ముందడుగు వేసే ప్రయత్నం చేయండి. అనవసరమైనటువంటి ఆలోచనలు మీకు తీవ్ర నష్టాన్ని, ప్రమాదాన్ని కలిగించవచ్చు. తస్మాత్ జాగ్రత్త. విద్యా ఉద్యోగ వ్యాపార రంగంలో కూడా నష్టాలు ఎక్కువగా ఉంటున్నాయి. కళాకారుల క్రీడాకారులకు ఇబ్బంది, సినిమా రంగంలో వ్యాపార నష్టం, రాజకీయ రంగంలో అవమానాలు, షేర్ మార్కెట్ స్పెక్యులేషన్, కమోడిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్లో పెట్టుబడి పెట్టకూడదు, నష్టాలు పొందుకుంటారు. అలాగే ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్ గాజు పరిశ్రమలకు నష్టాలు ఎక్కువగా ఉంటున్నాయి. ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకల వ్యాపారంలో ప్రమాదం జరగవచ్చు. కార్మిక సోదరులు జాగ్రత్తగా ఉండండి. ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల్లో నష్టాలు ఎక్కువగా ఉంటున్నాయి. విద్యార్థులు సమయపాలన లేకపోవడం వల్ల విద్యా నష్టాన్ని పొందుకోవడం, అన్ని రకాల నష్టాలు కనబడుతున్నాయి. ప్రతి చోట ఏదో ఒక రకంలో ఏదో రకమైనటువంటి ఇబ్బంది, అంటే అన్ని రంగాల్లో ఏదో ఒక చోట మీకు ఇబ్బంది కలిగే అవకాశాలు. కన్సల్టెన్సీ ఆధారపడకూడదు. సోషల్ మీడియా సాటిలైట్ వారికి నష్టాలు, అలాగే వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వానికి ఇబ్బందులు, ఎల్ఐసి, మెడికల్, గృహ మేనేజెంట్లకి టార్గెట్ రీచ్ అవ్వకపోవడం, వైద్యులకు వైద్య బృందాల వారికి నష్టాలు, నకిలీ వైద్యుల బెడద, నకిలీ జ్యోతిష్కుల బెడద, నకిలీ సరుకుల బెడద, ఇలా అనేకమైనటువంటి ఇబ్బందులు పొందుకునే అవకాశం ఉంది. కనుక చాలా జాగ్రత్తగా ఉండండి. మత్స్యకారులు సముద్రంలోకి చేపల వేటకు వెళ్ళకూడదు, ప్రమాదం. కన్సల్టెన్సీ మీద ఆధారపడకండి. మ్యారేజ్ బ్యూరో నుంచి తప్పుడు సమాచారం వచ్చే అవకాశాలు. తప్పనిసరిగా మీరు లలితా సహస్రనామ పారాయణం, సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన, అలాగే రాహుగ్రహ అష్టోత్తరం చదువుకోవడం, ముఖ్యంగా భగవద్గీత పారాయణం 6 నుంచి 11 అధ్యాయాలు చదవడం వల్ల ప్రయోజనం. ఎవరికైనా అన్నదానం, చెప్పులు దానం చేయండి, మంచి లాభాన్ని పొందుకుంటారు. ఈ రాశి వారికి ఉదయం 9:03 నుంచి 10:41 మధ్య కాలంలో శుభ సమయంగా చెప్పవచ్చు. వీరికి 6 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. ధనుసు రాశి వారి ఫలితాల విధంగా ఉన్నాయి. విద్యా ఉద్యోగ వ్యాపార లాభం, ప్రశాంతమైన జీవనం, ధనయోగం, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ మేనేజెంట్లకి, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకి అనుకూలవంతమైన స్థితి. ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల్లో ఉద్యోగ లాభం, విద్యాలాభం, విదేశాల్లో విద్యా ఉద్యోగ వ్యాపార లాభం, విదేశాల్లో ఉండే వ్యక్తులకి గ్రీన్ కార్డ్, పిఆర్ లాంటిది పొందుకునే అవకాశం. విదేశాలలో ఒక రాష్ట్రం నుంచి మరో రాష్ట్రానికి ఉద్యోగ మార్పు కూడా మీకు అనుకూలత కలిగిస్తుంది. భార్యాభర్తలు ఇద్దరు కూడా విదేశాల్లో ఒకచోట ఉద్యోగం వచ్చే అవకాశం, విదేశాల్లో నూతన గృహయోగాన్ని పొందుకునే అవకాశం. సోదర మైత్రి, ఆస్తి తగాదాలు అనుకూలంగా మారడం, స్థిరాస్తుల్ని కొనుగోలు చేయడం, ఉత్తమమైన వ్యక్తులతో పరిచయం, ప్రేమ కలాపాల అనుకూలతలు, ప్రేయసీ ప్రియుల సఖ్యత, భార్యాభర్తల మధ్య అన్యోన్యత, కృత్రిమ సహజ సత్సంతాన ప్రాప్తి, కన్సల్టెన్సీ మీద ఆధారపడవచ్చు. మ్యారేజ్ బ్యూరో నుంచి మంచి వార్తలు వినవచ్చు. బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, టైర్ల వ్యాపారం, ముద్రణాలయము, గ్యాస్ వ్యాపారం, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన హోటల్, చేనేత వస్త్ర దర్జీ పనిచేసేవారికి, మత్స్యకారులకి, మత్స్య సంపద, రొయ్యలు, చేపల చెరువు లాభం, పెట్రోలియం, బేకరీ, నూనె పదార్థాలకి, ఈవెంట్ వారికి, బోర్బాల్తో వారికి, తోలు రెగ్జరీ షూ పరిశ్రమలోను, సోషల్ మీడియా సాటిలైట్ జర్నలిస్టుల వారికి చాలా మంచి ప్రయోజనాలు. సినిమా రంగంలో వ్యాపార అభివృద్ధి, రాజకీయ రంగంలో అనుకూలత, కళాకార క్రీడాకారులకు అభివృద్ధి పొందుకునే అవకాశం, చాలా మంచి మాట తీరు, ఆర్థిక లాభాన్ని, అనుకూలమైన వ్యాపార లాభాన్ని, భాగస్వామ్య వ్యాపారతో అనుకూలతలు, కుటుంబ వృద్ధి, సత్సంతాన ప్రాప్తి, విదేశాల్లో స్వదేశంలో చాలా మంచి పేరు ప్రఖ్యాతులు పొందుకునే అవకాశం. సినిమా రంగంలో కూడా వ్యాపార లాభాన్ని పొందుకోవచ్చు. రాజకీయ రంగంలో మంచి పదవి లభించే అవకాశం. కళాకారుల క్రీడాకారులకి అవార్డులు, రివార్డులు అందుకోగలిగేటువంటి అదృష్ట యుగం. ఈ రోజంతా మీకు అత్యంత అనుకూలంగా ఉంటుంది. వీరికి 8 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును.
మకర రాశి వారికి ఆనంద యోగం, అదృష్ట యోగం, సంతాన యోగం, వైవాహిక జీవనానందం, వివాహ సంబంధ చర్చల్లో సఫలత, నూతన గృహయోగం, వస్తువాహన సౌలభ్యాన్ని పొందుకోవడం, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి లాభాలు, జ్యోతిష్య పండితులకు మంచి ఆదరణ, అలాగే షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీల జూదం వల్ల ధన ప్రాప్తి, సోషల్ మీడియా, సాటిలైట్ టెన్నిస్ల వారికి లాభాలు, సినిమా ప్రపంచంలో వ్యాపార లాభం, రాజకీయ రంగంలో అనుకూలత, కళాకారుల క్రీడకు లాభాలు పొందుకోవడం, ఇచ్చిన మాట నిలబెట్టుకోగలగడం, అలాగే వ్యాపారపరంగా అభివృద్ధి, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ జంటలకి శుభయోగాలు, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన, హోటల్ వ్యాపారంలోను, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, టైర్ల వ్యాపారం, ముద్రణాలయంలో కూడా మంచి లాభాలు పొందుకొని అదృష్టయోగం, ధనధాన్య వృద్ధి, ఆర్థికమైనటువంటి అభివృద్ధి, ఉన్నతమైన వ్యక్తులతో పరిచయాలు, కుటుంబ వృద్ధి బాగా ఉండడం, సత్సంతాన ప్రాప్తి పొందుకోవడం, అనుకున్నటువంటి పనులలో శుభయోగాలు పొందుకోవడం, మిత్రుల వల్ల లాభం, వీసా సౌలభ్యం, విద్యార్థి లాభం, ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల ఉద్యోగ లాభం, ప్రయాణ సానుకూలత, తీర్థయాత్ర సేవన, ఇలా అనేకమైనటువంటి శుభయోగాల పరంపర పొందుకుని అదృష్టంగా చెప్పవచ్చు. వీరికి 1 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకుని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. కుంభరాశి వారి ఫలితాలు విధంగా ఉన్నాయి. వస్తు లాభము, ఉద్యోగ లాభము, విద్యా లాభము, వాహన యోగము, డ్రైవర్లకి, పెయింటర్లకు కలిసి రావడము, మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు, చేపల చెరువుల అభివృద్ధి, రైతన్నలకి సానుకూలవంతమైన శుభలితాలు, పూలు, పళ్ళు, కూరగాయలు, మినపగుళ్ళు, చింతపండు, బెల్లం, మిర్చి, పత్తి పరిశ్రమ, సూపర్ మార్కెట్, కిరాణా వ్యాపారంలో అభివృద్ధి పొందుకోవచ్చు. ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ జంటలకి, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, వైద్యులకు, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకు శుభయోగం, సినిమా రంగంలో వ్యాపార లాభం, రాజకీయ రంగంలో అనుకూలత, కళాకారుల, క్రీడాకారులకి శుభయోగాలు, విదేశాల్లో, స్వదేశాల్లో విద్యా, ఉద్యోగ, వ్యాపార లాభం చాలా బలంగా కనబడుతోంది. ఇక వ్యాపార విషయంలో చూసుకుంటే ఇంటీరియర్, ఎక్స్టీరియర్, ఫర్నిచర్, గాజు పరిశ్రమ, ఈవెంట్ మేనేజ్మెంట్కి, బోర్బాల్తో వారికి, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారంలోను, సోషల్ మీడియా, సాటిలైట్ టెన్నిస్ల వారికి, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారంలోను, ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకలు, ఇసుక వ్యాపారంలోను, ఇంటీరియర్, ఎక్స్టీరియర్, ఫర్నిచర్, గాజు పరిశ్రమల్లో మంచి లాభాలు పొందుకోవచ్చు. అద్భుతమైనటువంటి ఆరోగ్యం, విద్యాలాభం, ఉద్యోగ లాభం, విదేశీయానం, ప్రభుత్వ ప్రైవేట్ సంస్థలో ఉద్యోగ లాభం, ప్రశాంతమైనటువంటి వ్యక్తులతో పరిచయం, కొత్త వ్యాపార ప్రారంభం, అనుకూలవంతమైన ధనయోగం. తప్పకుండా మీరు అనుకున్నది సాధించగలిగే అదృష్టంగా చెప్పవచ్చు. వీరంతా మీకు అనుకూలంగా ఉంటుంది. వీరికి 6 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. మీనరాశి వారి ఫలితాలు ఈ విధంగా ఉన్నాయి. విశేషమైనటువంటి రాజయోగం, అద్భుతమైనటువంటి ఆస్తి లాభం, మాతాపితృల సౌఖ్యం, కుటుంబ వ్యవస్థలో అనుకూలత, గొప్ప వ్యక్తులతో పరిచయం, కొత్త సంస్థలు ప్రారంభించే అవకాశం, అలాగే ఇంట్లో ఏదైనా శుభకార్యం జరగడం, నూతన గృహప్రవేశం కానీ, లేదా శంకుస్థాపన మహోత్సవం కానీ, అటువంటి శుభయోగాలు కానీ, అంటే ఆషాఢ మాసంగా స్వామి శంకుస్థాపన ముహూర్తాలు ఉండవు కదా, అంటే అటువంటి నిర్ణయాలు తీసుకునే అవకాశం, చాలా మంచి భార్యాభర్తల మధ్య కుటుంబ సభ్యులతో అనుకూలత, వస్తు లాభం, వాహన యోగం, రాజకీయ రంగంలో అభివృద్ధి, సినిమా రంగంలో వ్యాపార లాభాలు, కళాకారుల క్రీడగా అభివృద్ధి పొందుకోవడం, విద్యార్థి లాభాలు, ఉద్యోగస్తులకి ఉద్యోగ లాభం, అనుకున్న చోటికి ఉద్యోగంలో మార్పులు పొందుకోవడం, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారంలో అభివృద్ధి, స్వర్ణకార వ్యాపారస్తులకి ఆటోమొబైల్, ఎలక్ట్రికల్ వ్యాపారంలో అభివృద్ధి, ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకలు, ఇసుక వ్యాపారం లాభాలు, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమ అభివృద్ధి పొందుకోవడం, రైతన్నలకి పంట లాభం, అలాగే బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, టైర్ల వ్యాపారం, ముద్రణాలయంలో, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన, హోటల్ వ్యాపారంలో కలిసి వచ్చేటువంటి అదృష్ట యోగాలు, బంధుమిత్రులతో అనుకూలత, ఆనందపరమైనటువంటి శుభయోగాలు, అద్భుతమైనటువంటి శుభయోగాల పరంపర. ఈరోజంతా మీకు అత్యంత అనుకూలవంతమైన శుభదినంగా చెప్పవచ్చు. వీరికి 8 అంకెను అదృష్టంగా చెప్పబడుతోంది. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిమహేషాః గోబ్రాహ్మణేభ్యः శుభమస్తు నిత్యం. లోకా సమస్తా సుఖినో భవంతు.